హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం అనే స్ఫూర్తితోనే ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఆచ్ వేణుగోపాలాచార్యులు 94వ జయంతి నివాళిని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఆచి వేణుగోపాలాచార్యులు 94వ జయంతి. ఇక వినండి. తెలుగు చలనచిత్ర రంగంలో తెలంగాణకు సంబంధించిన ప్రముఖ సినీ గేయ రచయిత, కవి, బహుభాషా పండితులు, గ్రంథ పరిష్కర్త, సినిమా రంగంలోని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వంటి అన్ని రంగాలలో విలక్షణతను కనపరిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచి వేణుగోపాలాచార్యులు గారి జయంతి నివాళి జ్ఞాపకం. తెలుగు సినీ పరిశ్రమలో ఈయనను వేణుగోపాల్ అనే పేరుతో పిలుస్తారు. నందమూరి తారక రామారావు గారి సలహా మేరకు ఆయన తన పేరును వేణుగోపాల్గా మార్చుకున్నారు. పట్నంలో శాలిబండ పేరైన గోలకొండ అని జానపద శృంగార భావాలతో రసతరంగాలలో ఓలలాడించింది ఆ కలం. కౌసల్యతనయ శ్రీరామ కౌస్తభాగా అని తెలతెలవారుతున్న సమయంలో తెలుగు పదచిత్రాలతో గంభీర స్వరంతో శ్రీనివాసునికి మేలుకొలుపు పాడిన ఆ గళం. అంతేకాదు, జయ 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 శ్రీ వెంకటేశ అని శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార గాథను తేట తెలుగులో వినిపించి దృశ్యమానం చేసింది ఆ స్వరం. అలా కవిత్వంలో, పాండిత్యంలో, వ్యక్తిత్వంలో పరిపూర్ణతను సాధించిన మబ్బుచాటు చంద్రుని వలె మసకబారిన ప్రతిభామూర్తి ఆచి వేణుగోపాలాచార్య 1959 నుంచి 1975 సంవత్సరాల మధ్యకాలంలో తెలుగు, హిందీ సినిమాలకు కథ, మాటలు, పాటలు రాయడమే కాదు, కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించిన వేణుగోపాల్ సంస్కృతము, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో పండితుడు. తెలుగు సంస్కృతాల్లో కథలు, నవలలు, ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బుర్రకథలు అసంఖ్యాకంగా రాశారు. ఆచి వేణుగోపాలాచార్యులు 1930 జూన్ 12న అనగా 94 సంవత్సరాల క్రితం కుత్బుల్లాపూర్లో తల్లిదండ్రులు నరసమ్మ, నరసింహాచార్యులకు జన్మించారు. పాఠశాల విద్యను ఉర్దూ మీడియంలో అభ్యసించారు. ఎంఏ తెలుగు, సంస్కృతం పూర్తి చేశారు. అలహాబాద్ యూనివర్సిటీ నుండి హిందీ సాహిత్యరత్న, అలీగఢ్ యూనివర్సిటీ నుండి ఎంఏ ఉర్దూ పట్టా పొందారు. 1952లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరి విద్యాబోధన చేస్తూనే సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగించారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ప్రవృత్తిగా సినిమాలకు పాటలు రాయడం ప్రారంభించారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ శాఖల్లోనూ పనిచేశారు. వేణుగోపాల్ పేరును తారాపదంలోకి తీసుకెళ్లిన చిత్రం అమాయకుడు. అది 1968లో వచ్చింది. కృష్ణ, జమున నటించిన ఈ సినిమాలో వేణుగోపాల్ రాసిన పట్నంలో శాలిబండ పేరైన గోలకొండ చూపించు చూపు నిండా పిసల్ 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 బండ అని రాసిన పాటను బి శంకర్ స్వరపరిచి ఎల్లారీశ్వరితో పాడించగా అది తెలుగునాట మారుమోగింది. 1970లో పిసి రెడ్డి పిలుపు మేరకు చెన్నై వెళ్ళి కొన్ని చిత్రాలకు కో డైరెక్టర్గా కూడా పనిచేశారు. 1975లో సౌభాగ్యవతి చిత్రానికి పిసి రెడ్డి నామమాత్ర దర్శకునిగానే ఉండగా వేణుగోపాల్ కథ, కొన్ని పాటలు రాసి దర్శకత్వం వహించారు. కానీ సినీ రాజకీయాల్లో ఇమడలేకపోయారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని కౌసల్యతనయా శ్రీరామ కౌస్తభాంగా తూర్పున బాణుడు దయించే తోయజాక్ష అంటూ సుమారు
15 పద్యాలు రాయగా ఘంటసాల గాత్రంలో అవి జనరంజకమయ్యాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అది కూడా ఆయన రచనే. ఇంకా తిరుప్పావై, శ్రీ వినాయక వ్రతకల్పం, శ్రీ గోదాతృష్ణ కృష్ణ, గీతా గోపాలం తదితర గ్రంథాలు రచించారు వీరు. తన పూర్వీకుల గ్రామం ప్రస్తుత రాజన్న సిరిసిల్లాలోని ఆవునూరుపై మా ఊరు అనే ఖండకావ్యం రాశారు ఈయన. తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ భాషల్లో అఖండ పాండిత్యం ఉన్న వేణుగోపాలాచార్యులు కథలు, నవలలు, ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బుర్రకథలను అసంఖ్యాకంగా రచించారు. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ ఆయన సాహిత్య సినీ రంగాలలో ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించక ఒక విస్మృత కవిగా మిగిలిపోయారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వీరి కుటుంబానికి ఇలవేల్పు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతి ఉత్సవానికి వీరి కుటుంబానిదే బృహస్పతి స్థానం. 6 దశాబ్దాలుగా గుట్టలో బ్రహ్మస్థానంలో కూర్చొని వరుసగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. పాంచరాత్ర ఆగమ సంప్రదాయాలపైన ఆయనది సాధికారిక ప్రజ్ఞ. వేద పండితులు, పంచాంగకర్తలు, సిద్ధాంతులు ఆయనతో సంభాషించి తమ సందేహాలను నివృత్తి చేసుకునేవారు. అలాంటి వీరి సినీ ప్రస్థానం, ప్రసిద్ధ రచనలను మనం గమనిస్తే వేణుగోపాల్ తెలుగు, హిందీ చిత్రాలకు కథ, మాటలు, పాటలు రాయటమే కాకుండా కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అది 1959 నుండి 1975 మధ్య కాలం వరకు కొనసాగింది. సినీ రంగంలో చురుగ్గా ఉన్నారు ఆ కాలంలో. కేబీ తిలక్ దర్శకత్వంలో వచ్చిన ముద్దుబిడ్డ సినిమాలో ఆయన రాసిన చుక్కల చీర కట్టుకొని ఆ జానపద గీతం బహుళ ప్రజాదరణ పొందడంతో పేరు వచ్చింది. కృష్ణ జమున జంటగా నటించిన అమాయకుడు 1968 చిత్రానికి ఈయన గీత రచయితగానే కాకుండా దర్శకుడిగాను వ్యవహరించారు. అమాయకుడు చిత్రం కోసం హైదరాబాద్ నేటివిటీతో రాసిన ప్రసిద్ధ జానపద గీతం సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలలో పట్నంలో శాలిబండ, పేరైన గోలకొండ ఆ రోజుల్లో సూపర్ హిట్ అయిన పాట అది. ఆయన కలం నుండి జాలువారిన కొన్ని అమరగీతాలు. ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, నీ కొండకు నీవే రప్పించుకో, నమో వెంకటేశ, నమో తిరుమలేశ, పట్నంలో శాలిబండ, పేరైన గోలకొండ, చుక్కల చీర కట్టుకొని అనేది ముద్దుబిడ్డలో, శ్రీ వెంకటేశ దయాసాగరా తిరుపతమ్మ కథలో, పదవే పోదాము గౌరీ అనేది జయ 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 శ్రీ వెంకటేశ. ఇలా వారి పాటలు రచింపబడ్డాయి. 1952 నుంచి 1953 ఆ మధ్యకాలం నాటి తెలంగాణ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో మరియు 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమకారులకు తన వంతు సాయం అందించారు. జూన్ 2, 2014 కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంతోషపడ్డారు. 6 దశాబ్దాల కల నెరవేరిందని ఆయన తన సంతోషాన్ని మిత్రులతో పంచుకున్నారు. పాటలు రాసిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు అమాయకుడు, సంధ్యాదీపం, పచ్చని సంసారం, భాగ్యవంతుడు, అమరుడు, నాసిక్ అని హిందీ చిత్రం. ఇలా ఆయన దర్శకత్వం చేసిన సినిమాలకు సౌభాగ్యవతి, అమాయకుడు, దేవుడున్నాడు, రాఘవేంద్ర మహిమలు. అలా ఆచి వేణుగోపాలాచార్యులు గారు అనారోగ్య కారణాలతో తన 85వ ఏట 2016 ఫిబ్రవరి 15న సికింద్రాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, 3 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఇలా పట్నంలో శాలిబండ ఆనాటి తరం వారికి ఎంతో పరిచయం ఉన్న జానపద గీతం కాగా దీన్ని అమాయకుడి చిత్రం కోసం రాశారు. గీత రచయిత, దర్శకులు ఆచి వేణుగోపాలాచార్యులు. ఆ పాటకు సంబంధించి మరిన్ని వివరాలు ఆయన ఇలా పంచుకున్నారు. అది 1968 ప్రాంతం. హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రోజులవి. అప్పటికే అడపాదడపా సినిమాలకు పాటలు రాసేందుకు చెన్నై వెళ్ళి వస్తుండేవాణ్ణి. ఆ రోజుల్లోనే
రాజ్ కపూర్ నటించిన అనాడి విడుదలై సూపర్ హిట్ అయింది. దాన్ని తెలుగులో పునర్నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. కొంతమంది మిత్రులు నిర్మాతలుగా ఉంటామన్నారు. సరే, హీరో ఎవరు? ఎన్టీ రామారావు గారో నాగేశ్వరరావు గారో అనుకున్నాం. అప్పట్లో వాళ్ళు 50-60 వేలు పారితోషికం తీసుకుంటున్నారు. మేము అంతకంటే తక్కువ బడ్జెట్లో చేద్దామనుకున్నాం. వేరే హీరో కోసం హైదరాబాద్ నుంచి మద్రాసు వెళ్ళాం. కృష్ణ గారిని కలుద్దామని వెళ్తే ఆయన షూటింగ్లో బిజీగా ఉన్నారని తెలిసింది. 2-3 రోజుల తర్వాత ఆయన్ని కలిసి విషయం చెబితే ఓకే అన్నారు. హీరోయిన్గా జమున నటిస్తామన్నారు. అలా మొదలైంది అమాయకుడి చిత్రం. ఆ చిత్రానికి మల్లాది గారితో ఓ పాట రాయించారు. మరో పాట నారాయణ రెడ్డి గారు రాశారు. ఇవి రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక ఫోక్ సాంగ్ ఉంటే బాగుంటుంది, అది హైదరాబాద్ నేటివిటీతో ఉండాలి అన్నారు అడ్డాల నారాయణరావు. ఆయన నేను ఈ చిత్రానికి దర్శకత్వం వహించాం. సరే, నేనే రాస్తానులేండి అని చెప్పా. రాద్దామని ఇంటికి వచ్చి కూర్చున్నా. ఆమెకి తొలిపాట హైదరాబాద్ నేటివిటీ అంటే ఏం కావాలి? చాలా ఆలోచించా. నగరంలో చార్మినార్, మక్కా మసీద్ ఇవి అందరికీ తెలిసినవే. మరి తెలియనివి ఏముంటాయి? అప్పుడు తట్టింది, భాగ్యనగరంలో కొన్ని బండలు ఉన్నాయి కదా అని. బండలంటే రాళ్ళని కాదు, శాలిబండ, అల్లబండ ఇలాంటి వాటితో పాట రాస్తే కొత్తగా ఉంటుందనిపించింది. పట్నంలో శాలిబండ, పేరైన గోలుకొండ, చూపించు చూపు నిండా పిసల్ పిసల్ బండ పట్నంలో అంటూ పల్లవి మొదలుపెట్టా. ఒక రోజులో చకచకా 2 చరణాలు రాసేసా. దాన్ని మా టీంలో అందరికీ చూపిస్తే భలే గమ్మత్తుగా ఉందే అని మెచ్చుకున్నారు. దీనికి బి శంకర్ మంచి బాణీ కట్టారు. ఎవరిదైనా కొత్త గొంతుతో పాడిస్తే బాగుంటుంది అనుకున్నాం. ఎల్లారీశ్వరిని సంప్రదించాం. ఆమె అప్పటికింకా తెలుగులో ఏ సినిమాకి పాడలేదు. ఇదే తొలి పాట. ట్యూన్ విని ఈ పాట నేనే పాడతా, రెమ్యూనరేషన్ కూడా వద్దు అన్నారు. అలా మద్రాసులో రికార్డింగ్ జరిగింది. అప్పటి నుంచి పాట హవా మొదలైంది. స్టూడియోలో విన్నవాళ్ళంతా ఇది సూపర్ హిట్ సాంగ్ అయిపోతుంది అనడం మొదలుపెట్టారు. షూటింగ్ జరగకముందే పాటపై అంచనాలు పెరిగిపోయాయి. దాంతో ఈ పాటకు ఎవరితో డాన్స్ చేయించాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. చనిపోతానంది. మద్రాసులో పాత్రికేయ మిత్రుడు అన్నాడు. అతని స్నేహితురాలు ఒక ఆమె ఈ పాటకి నేనే డ్యాన్స్ చేస్తానంటూ పట్టుబట్టింది. ఏరువాక సాగారు రన్నా చిన్నన్న అంటూ వహీదా రెహమాన్లా ఒక్క పాటతో పాపులర్ అయిపోవాలనుకుంది. సరే చూద్దామని ఆమెను హైదరాబాద్ పిలిపించాం. సారథి స్టూడియోలో షూటింగ్ పెట్టుకున్నాం. 3 రోజుల పాటు షూటింగ్ జరిగింది. కానీ ఒక షాటు ఒకే కాల. ఆమె సరిగా డాన్స్ చేయలేకపోయింది. స్టెప్పులు కుదరడం లేదు. ఏమితో లాభం లేదని వేరే ఎవరితోనైనా చేయిద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టాం. గిరిజనుడు అడిగితే ఈ పాటకు నేను సరిపోనంది. ఈ లోపల ఆ జర్నలిస్ట్ స్నేహితురాలు తన గదిలో తలుపులేసుకొని నిరహార దీక్షకు దిగింది. తనని కాదని వేరే ఎవరితోనైనా పాట షూటింగ్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అంతేకాదు, నేరుగా ఆమె జమున్ని కలిసి మొరపెట్టుకుందట. మరో పక్క జ్యోతిలక్ష్మి ఈ పాట విన్నదట. చాలా మంచి పాట, పైసా తీసుకోకుండా డ్యాన్స్ చేస్తా అంటూ ఆవిడ సిద్ధమైపోయింది. అప్పటికే ఆడియో విడుదలై ఆ పాట సూపర్ హిట్ అయి కూర్చుంది. ఎటు దారి తోచక అందరము తలలు పట్టుకున్నాం. మొత్తానికి జమున సలహా మేరకు చివరికి ఆ బెదిరించిన అమ్మాయితోనే డాన్స్ చేయించి మామ అని పెంచాల్సి వచ్చింది. తరువాత అమాయకుడు రిలీజ్ అయింది. సూపర్ హిట్. కొన్ని థియేటర్లలో 200 రోజులు కూడా ఆడింది. ఆ పాటతో ఎల్లారీశ్వరికి మంచి గుర్తింపు వచ్చింది. ఆమె హైదరాబాద్ ఏ ఫంక్షన్కి వచ్చినా ఈ పాట తప్పక పాడేది. గేయ రచయితగా నాకు మంచి పేరు తెచ్చింది ఈ పాటే. అమాయకుడు రిలీజ్ అయిన తర్వాత చాలామంది నన్ను శాలిబండ గారు అని పిలవటం మొదలుపెట్టారు. ఏవైనా ఫంక్షన్లకు వెళ్తే అదిగో శాలిబండ గారు వచ్చారు అనేవారు. అప్పట్లో ఏవైనా శుభకార్యాలకు బ్యాండ్ మేళం బుక్ చేసుకునేవాళ్ళు. పట్నంలో శాలిబండ పాట వచ్చా అని అడిగాకనే బేరం కుదుర్చుకునేవారు. అంత పాపులర్ ఆ పాట. మర్చిపోలేని మరో సంగతి ఏంటంటే, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపుల నుంచి నాకు చాలా ఉత్తరాలు వచ్చాయి. అన్నిటి సారాంశం ఒకటే, మీ పాటతో ₹4 సంపాదించుకుంటున్నాం, ధన్యవాదాలు అని. ఆ ఉత్తరాలను చూసి చాలా సంతోషించా. ఇంతకంటే ఏం కావాలి?
అని ఆచి వేణుగోపాలాచార్యులు గారు వారి స్మృతిలో వారి 94వ జయంతి నివాళిగా మన కానమోకు కథావచన శ్రోతలకు ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.